హలో! హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మనం ముందు వీడియోలో కాలర్ నెక్ గురించి అండ్ బోట్ నెక్, నార్మల్ నెక్ వీటి గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాను. అందులో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్ లేకుంటే మనకు అందాజు ఎలా తీసుకోవాలని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అదే బ్లౌజ్ కటింగ్ అయితే ఎలా ఉంటుంది, బ్లౌజ్ మెజర్మెంట్ ఇస్తే ఎలా ఉంటుందో సపరేట్గా చెప్తాను. ఇక్కడ నేను ప్రతి దానికి షోల్డర్ డౌన్ అనేది తీసుకున్నాను కదా, ఇక్కడ 1 ఇంచ్, హాఫ్ ఇంచ్. కాలర్ నెక్కి మాత్రం కంపల్సరీ 1 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ అయినా పర్వాలేదు. అండ్ బోట్ నెక్ కూడా 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ ఇలా షోల్డర్ డౌన్ అని తీసుకోవచ్చు. నార్మల్ నెక్ కూడా 1 to హాఫ్ ఇంచ్ వరకైనా తీసేసుకోవచ్చు అనమాట. అది ఎందుకు ఇలా ఎక్కువ తక్కువ అంటే అది మనిషి శరీర ఆకృతిని బట్టి అనమాట. మన మెడ దగ్గర నుంచి ఇలా భుజాలను మీరు చూడొచ్చు. కొంతమందికి నిటారుగా ఉంటాయి భుజాలు, చూడొచ్చు. మీరు ఎప్పుడన్నా మనుషులను ఒకసారి గమనించండి. మీరు భుజాలంటే కొంతమందికి ఇలా జారుబండలాగా, కొంతమందికి లెవెల్గా, కొంతమందికి సమానంగా ఉంటాయి కదా. ఇలా భుజాలు అనేటివి కొందరికి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి. ఇలా చాలామందికి ఇలా కూడా ఉంటాయండి, నిటారుగా. చాలా తక్కువ మందిలో ఉంటాయి. అలాంటి వాళ్ళకు మనం ఎలా కుట్టినా సరే నెక్ అనేది, షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకు కాలర్ నెక్లు మాత్రమే సూట్ అవుతాయి. అండ్ బోట్ నెక్ కూడా కొద్దిగా సూట్ అవుతుంది, కానీ క్రాస్ అనేది కొద్దిగా ఇది చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నేను డీప్ నెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీడియం సైజ్ టు హై సైజ్ అన్నమాట. వీళ్ళకు మనము షోల్డర్ వచ్చేసి ఫస్ట్ మీడియం సైజ్ వాళ్ళకి చెప్తున్నాను. 5 ఇంచెస్ షోల్డర్ తీసేసుకోవాలి. అండ్ 2 ఇంచెస్ వచ్చేసి నెక్ విడత్ అన్నమాట. నేను ఫస్ట్ వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదు, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా, అందుకోసం అన్నమాట. 5 ఇంచ్ షోల్డర్ తీసుకుంటే ఇక్కడ 5.5 ఇంచ్ ఆమ్ హోల్ తీసేసుకుంటున్నాను. అండ్ ఆమ్ హోల్ అనేది ఎక్కువ తక్కువ అవ్వచ్చు అనమాట. మనం కొలుచుకున్న దాని తర్వాత తక్కువ ఎక్కువ ఎలా చేసుకోవాలని ముందు వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కాబట్టి. ఇక్కడ వచ్చేసి 5.5 తీసుకున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్, షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ మాత్రం కంపల్సరీ ప్రతి బ్లౌజ్కి ఫ్రంట్ క్రాస్, బ్యాక్ క్రాస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన ఫ్రంట్ క్రాస్ బ్యాక్ వచ్చేసి 12 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవచ్చు. డీప్ నెక్కి ఎక్స్ట్రా క్లాత్ అస్సలు తీసుకోవద్దు అనమాట. అదే మనకు కాలర్ నెక్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటాం. ఎంత ఉన్నా అంతా 1 ఇంచ్ ఎక్స్ట్రా. బోట్ నెక్కి ఇక్కడ ఫ్రంట్ క్రాస్, బ్యాక్ క్రాస్ దగ్గర ఎక్స్ట్రా తీసేసుకుంటాం స్టిచ్చింగ్కి. అండ్ నార్మల్ నెక్కు ఒక్కొక్కసారి తీసుకోవచ్చు, ఒకటి తీసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ క్రాస్, బ్యాక్ క్రాస్ సరిపోతే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ నార్మల్ నెక్కి మాత్రం ఎంత ఉంటే షోల్డర్, ఫ్రంట్ క్రాస్, బ్యాక్ క్రాస్ అంతే పెట్టాలన్నమాట. అలా పెట్టేసుకొని ఇలా ఒకసారి మనకు చంక సరిపోయిందా లేదా అని చెస్ట్ భాగాన్ని చూసేసుకొని ఇక్కడ చంక సరిపోయిందా లేదా అనేది చెక్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది తక్కువ అనేది పెట్టాలన్నమాట. అలా పెట్టకపోతే ఇక్కడ చంక భాగంలో ముడతలుగా వస్తాయి కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్ ఇక్కడ మనము చంక దగ్గర కొద్దిగా తక్కువే పెట్టాలి. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి మనకు 10, 11, 12, 9 to 12 లోపు డీప్ నెక్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ నేను చెప్పిన ప్రతి వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇవి మెజర్మెంట్ లేని వాళ్ళ కోసం అందాజ కొద్ది చెప్తున్నాను. అదే బ్లౌజ్ ఇస్తే వాళ్ళకు ఎలా చేయాలి, ఎక్కడ ఎంత తీసుకోవాలని ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. ఒకవేళ అది కూడా మళ్ళీ మీరు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు. ఇక్కడ మనకు 2 ఇంచెస్ నెక్ విడ్త్ అక్కడ ఉందనుకోండి, కిందికి వచ్చేసరికి 2.5 తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రంట్ క్రాస్, బ్యాక్ క్రాస్ మాత్రం సమానంగా చూసుకోవాలి. అక్కడ గుంజకుండా ఉండడానికి ఇట్లా ఎక్స్ట్రా అనేది పెట్టాలన్నమాట. అదే 5 ఇంచెస్ అయితే మనకు గుంజిపోతుంది కదా. ఇక్కడ 2 ఇంచెస్ అయితే మినిమం మీడియం సైజ్ వరకు అయిపోయింది కదా. ఇది హెవీ సైజ్ వాళ్ళకు 5.5 షోల్డర్ అండి. అండ్ 2.5 వచ్చేసి నెక్ విడ్త్ అన్నమాట. అండ్ చంక వచ్చేసి 5.5 తీసుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే చంకదేముందని ఆల్రెడీ చెప్పేశాను. ఎక్కువైతే కొద్దిగా పైకి అనేసి చెక్ చేసుకోవాలి, తక్కువైతే కొద్దిగా కిందికి అనేసి. ఇక్కడ మాత్రం 6 ఇంచెస్ ఉండేలా చూసేసుకోండి. అండ్ ఫ్రంట్ క్రాస్, బ్యాక్ క్రాస్ ఎంత ఉన్నా సరే డీప్ నెక్కి మార్జింగ్ అనేది యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఫ్రంట్ క్రాస్, బ్యాక్ క్రాస్ ఎంత వచ్చినా అంతే పెట్టండి. బ్యాక్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్కి బ్యాక్ క్రాస్ పెట్టేసుకోండి. ఫ్రంట్కి అయితే ఫ్రంట్ క్రాస్ ఎంత ఉందో అంతే పెట్టండి. ఎక్స్ట్రా మార్జింగ్ అనేది పెట్టకండి. మనం మిగతా వాటికైతే కాలర్, బోట్ నెక్కి మార్జింగ్ కంపల్సరీ తీసేసుకుంటాం. అండ్ నార్మల్ నెక్కి కూడా
ఒకవేళ అవసరమైతే తీసుకుంటాను, లేదంటే లేదన్నమాట. డీప్ నెక్ మాత్రం అస్సలు తీసుకోవద్దనమాట. ఓకే, అర్థమైందా అండి? ఇదండి వీడియో. అండ్ నెక్ వచ్చేసి విడ్త్ కింద నేను ఇక్కడ 2.5 ఎక్స్ట్రా మీడియం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకనమాట. మీడియం వాళ్ళకి 5, 2 ఇలా సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అలాగే ఆమ్ హోల్ గీసేసుకొని ఇలా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చంక భాగంలో మాత్రం 1/2 ఇంచ్ అనేది తక్కువ అనేది తీసేసుకోవాలి, లేకపోతే అక్కడ ముడతలుగా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కింద నెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నెక్ వచ్చేసి కింద వెడల్పు వచ్చేసి పైన 2 ఇంచెస్ తీసుకుంటే కింద 2.5 తీసుకోవాలి. అదే పైన 2.5 తీసుకుంటే కింద 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ పెంచుతాం కాబట్టి అక్కడ మనం చంక భాగంలో తగ్గిస్తామన్నమాట. ఓకే, అక్కడ తగ్గించడం వల్ల ఇక్కడ పెంచడం వల్ల అక్కడ తగ్గించాల్సి వస్తుంది, లేకపోతే ముడతలు అనేది వస్తాయండి. ఇదండి వీడియో. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ మై వీడియో.